వెల్కమ్ టు శ్రద్ధా టీవీ 1 న్యూస్. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వుడా పార్క్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. అతి చిన్న వయసులో దేశమాత కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అని దేశ ప్రజలకు స్వాతంత్రం అగ్ని రగిల్చిన విప్లవకారుడని 24 సంవత్సరాల కాలంలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడని కొనియాడారు. ఈ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని, ఆయన నడియాడిన ప్రాంతాలను స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ యువత అంతా సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని కోరారు. బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి విడిపించడానికి పోరాట చేసిన అతి చిన్న వయసులోనూ అసూలు దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి సమక్షంలో ఇక్కడ అల్లూరి సీతారామ విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆయన అతి చిన్న వయసులోనే దేశం కోసం 27 సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలబడి ఆదివాసీలకు హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారు. ఆయన జయంతి సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మన పాండ్రంగి ఎక్కడైతే ఆయన జన్మించారో విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో ఎక్కడైతే జన్మించారో అక్కడ భరతమాత వరస అలాగే జాతర ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ విప్లవ వీరులతోటి ఒక ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా విశాఖపట్నం ప్రజలందరూ కోరుతున్నాం. ఈరోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు ఉన్న క్రమశిక్షణ దేశభక్తి అనే విషయాలని ప్రజల్లో తీసుకెళ్ళి యువకులందరూ ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ అల్లూరి సీతారామకి మరొకసారి విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ రాజు యొక్క జయంతి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టి నేటికి 129 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మన ప్రాంతంలో నడయాడిన ఒక గొప్ప విప్లవకారుడు, దేశాన్ని మొత్తం కదిలించి స్వతంత్రాగ్నిని రగిలించిన మహానుభావుడు. ఆయనకు సంబంధించిన అనేక రకాల విశేషాలు నేటి తరానికి తెలిసే విధంగా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు యొక్క నడయాడిన ప్రాంతాలన్నీ కూడా స్ఫూర్తి కేంద్రాలుగా చేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆయన పుట్టిన పాండ్రంగి, అలాగే విప్లవం చేసిన మంప, రాజేంద్రపాలెం, కేడీపేట ప్రాంతాలను కూడా డెవలప్ చేయడం జరిగింది. స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన యొక్క కాంస విగ్రహం భీమవరంలో ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత లంబసింగిలో అల్లూరి యొక్క స్ఫూర్తి మ్యూజియంను కూడా ఇవాళ నిర్మించడం జరిగింది. అది త్వరలో దేశానికి అంకితం చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు సంబంధించి అధికారికంగా ఆయన యొక్క వర్ధంతి జయంతి చేయాలని చెప్పి అనుకోవటం రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకొచ్చింది. ఇవాళ అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి చేస్తున్నాం. ఇంకో గొప్ప విషయం, అల్లూరి పేరు మీదట ఒక జిల్లా ఉండాలని మేము కోరుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఏఎస్ఆర్ జిల్లాగా మార్చడం ఏదైతుందో అది కూడా ఒక శుభ పరిణామం. అలాగే అంతవరకే ఆగకుండా మన ప్రాంతానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దాని పేరు కూడా అల్లూరి సీతారామరాజు పెట్టడం ఏదైతుందో ఆయనకి ఘన నివాళి అర్పించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరింతగా ఆయన స్ఫూర్తి నేటి యువతకి కావాలి. అనేక రకాల రుగ్మతలకు, అనేక రకాల చిన్న చిన్న వాటికి బానిసలైపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ డ్రగ్ మహర్మామి యువతని బాగా కుదేలు చేస్తుంది. అలాగే మద్యం కానీ సిగరెట్లు కానీ ఇవి కూడా పెరుగుతున్నాయి. కనుక తప్పనిసరిగా అల్లూరి స్ఫూర్తి ప్రతి యువతలో రగిలే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. ఏ విప్లవకారుడు దేశం కోసం బలిదానం చేశారు. అతి చిన్న వయసులో 27 సంవత్సరాల వయసులో అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగం చేశారు. 24 వయసులో భగత్ సింగ్ ఆయన ప్రాణత్యాగాన్ని చేశారు. బాగా జతిన్ 21 సంవత్సరాల్లో ప్రాణత్యాగం చేశారు. అలాగే ఉత్తమ్ సింగ్ తన యొక్క 32వ సంవత్సరంలో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇలా అనేక మంది దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణత్యాగం చేశారు. కనుక వీళ్ళందరి యొక్క స్ఫూర్తి రగలాలి. ఏ ఆలోచనతో అయితే అల్లూరి సీతారామరాజు విప్లవాగ్ని రగిలించి బ్రిటిష్ని ఈ దేశం నుంచి తరిమేయాలి అని చెప్పి ఒక ఏదైతే విప్లవాన్ని తీసుకొచ్చాడో ఆ విప్లవ ప్రతీకలైన అనేక మంది స్వతంత్ర సేనానులు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. చాపేకర్ సోదరులు కానీ, మదన్ లాల్ డింగ్రా కానీ, వీర సావర్కర్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అష్రఫుల్లా ఖాన్ కానీ, వీళ్ళందరి యొక్క విప్లవానికి సంబంధించిన ఒక పార్కు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలని గత అనేక సంవత్సరాల నుంచి భావిస్తున్నాం. అది ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. ఏ ఊర్లో అయితే అల్లూరి పుట్టాడో ఆ ఊర్లో
ఒక విప్లవకారుల యొక్క పార్క్ని వాళ్ళ శంకుస్థాపన సాయంకాలం చేయబోతున్నాం. అలాగే ఏ విప్లవకారుల కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకపోతే, ఒక రాజ్ బిహారీ బోస్ లేకపోతే, ఒక అల్లూరి సీతారామరాజు లేకపోతే మనకి స్వతంత్రం వచ్చి ఉండేది కాదనే విషయం కూడా నేటి తరానికి తెలియాలి. ఒక కుటుంబం, కొందరు వ్యక్తుల కారణంగానే స్వతంత్రం వచ్చిందని ఒక అపోహ దేశవ్యాప్తంగా వ్యాప్తి చేశారు. కేవలం శాంతి ద్వారా, సత్యాగ్రహం ద్వారానే వచ్చిందన్నారు. సత్యాగ్రహం కూడా అని చెప్పి మేము చెప్తాను. దాంతోపాటు లక్షలాది మంది రక్తపు టేరుల కారణంగానే మనకు స్వతంత్రం వచ్చింది. కనుక ఈ విషయాన్ని ఈ తరానికి అందించే విధంగా ఒక భవ్యమైన 25 మంది ఎవరైతే బ్రిటిష్ తూటాకి బలయ్యారో, ఎవరైతే బ్రిటిష్ చేత ఉరి తీయబడ్డారో వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టిన విప్లవకారుల యొక్క పార్కు పాండ్రంగిలో నిర్మించబోతున్నాం. దానికి మీ అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇక్కడ భారత మాత యొక్క దేవాలయం నిర్మాణం చేశాం. భారత మాత యొక్క కనుసన్నల్లో ఈ యొక్క విప్లవకారులు ఆవిడ కోసం వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం చేశారు. కనుక ఆ యొక్క విప్లవకారుల పార్కు, అలాగే ఒక భవ్యమైన స్వతంత్ర సంగ్రామం, ఏ విధంగా విప్లవకారులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని అర్పించారని ఒక భవ్యమైన నాటిక కూడా అక్కడ